ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నవంబర్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు మిథున రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోని పూలు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త. ఈ రోజు నుండి కూడా ఈ మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మీకు ఈ రోజు నుండి కూడా అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. రాళ్ళు వేసిన చేతిలోనే పూలుగా మారబోతున్నాయి. మీ జీవితం మునుపన్నడు కూడా చూడని రీతిలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులు అనగా మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కళానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువ కళ కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే ఈ సమయంలో మనం చూసేద్దాం. ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. చాలా మంచి సమయంగా చెప్పవచ్చండి. ఆర్థికంగా మీకు సహాయకరంగా కూడా ఉంటుంది. రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉచ్చ గురువు మంచి ఆదాయాన్ని మరియు మీ పొదుపులో పెరుగుదలను కూడా నిర్ధారిస్తాడు. మీరు ప్రతి పనిలోనూ ఘన విజయం సాధిస్తారు. రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెలలో దాన్ని పొందుతారు. మీ యొక్క పెట్టుబడులు మంచి రాబడిని కూడా మీకు ఇస్తాయి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే కనిపిస్తోందండి. రెండవ ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో గురువు సామరస్యాన్ని మరియు సంతోషకరమైన సందర్భాలను ప్రోత్సహిస్తాడు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కూడా చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఐదవ ఇంట్లో శుక్రుడు మీ పిల్లలకు చాలా మంచిది మరియు వారి యొక్క రంగాల్లో రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగము లేదా ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల బాగుంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు సూచించడం లేదు. ఆరవ ఇంట్లో కుజుడు ఏవైనా సరే అనారోగ్యాలను త్వరగా తరిమి కొట్టడానికి చురుకుగా సహాయపడతారు. మీరు చిన్న ఆరోగ్య సమస్యలతో కూడా మీరు బాధపడవచ్చు, కానీ మీరు త్వరగా కోలుకుంటారు కూడా. నవంబర్ 23 నుండి కూడా బుధుడు వక్రీకరించడం వలన కొన్ని చర్మం లేదా నరాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. కాబట్టి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వ్యాపారస్తులకు చాలా అద్భుతమైన సమయం ఉంటుంది. గురువు యొక్క ఆర్థిక ఆశీస్సులతో వారు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా చూడవచ్చు. మీ సిబ్బందిని నిర్వహించడానికి, అప్పులు తీర్చడానికి మరియు మీ యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కూడా ఈ నెల చాలా మంచిది. ఆరవ ఇంట్లో కుజ రవి ఏదైనా సరే కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య పత్రాలపైన సంతకాలు చేయడానికి 3వ వారం వరకు కూడా వేచి ఉండడం మేలు. విద్యార్థులకు ఇది చాలా విజయవంతమైన నెల. ఐదవ ఇంట్లో శుక్రుడు మీ యొక్క ఆసక్తిని మరియు సృజనాత్మకతను కూడా పెంచుతాడు. విజయం సాధిస్తారు. మీకు మీ యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు కూడా ఉంటుంది. మీ యొక్క లగ్నాధిపతి అయిన బుధుడు నవంబర్ 23 నుండి 5వ ఇంట్లో వక్రీకరించడం వలన మీరు మీ యొక్క పనిలో సమర్పించే ముందుగా 1-2 సార్లు తనిఖీ చేసుకోవాలని సూచన. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు.
తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో వ్యవహరిస్తారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడితే స్వభావాన్ని కలవారిగా ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ఉన్న విద్య కంటే ఎక్కువగా వీరికి ఉపయోగపడుతుంది. బంధువుల వలన చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండో పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంత్రిత పలసకలు, ముద్రణాలయంలో టైపో, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికల్లో రచనలు చేయట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చైనప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని కూడా ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరేసాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పాటు చెందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వృత్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి వాయిద్యాల్లో వీరు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు ఎందు వీరు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.